వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పైప్ గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. తూర్పుగోదావరి జిల్లాలో గృహాలు, వాణిజ్య సంస్థలు మరియు పారిశ్రామిక అవసరాలకు పైపుల ద్వారా సహజ వాయువు సరఫరాను విస్తరించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, హోటల్ మరియు రెస్టారెంట్స్ అసోసియేషన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడారు. జిల్లాలో పైప్ లైన్ నెట్వర్క్ విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేసి గృహ వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా సురక్షిత గ్యాస్ సరఫరా అందించాలని, ఇందుకు సంబంధించి ఏజెన్సీస్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పైప్ లైన్ ఏర్పాటు, గృహ మరియు వాణిజ్య కనెక్షన్ల మంజూరు ప్రక్రియలో ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే గృహ సముదాయాల వద్ద పైప్ లైన్లు అందుబాటులో ఉన్న గృహాల వారు ఇన్స్టాలేషన్ ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని పేర్కొంటూ ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని స్పష్టం చేశారు. హోటళ్లు, పరిశ్రమలు తప్పనిసరిగా పైప్ గ్యాస్ వినియోగానికి మారాలని కోరారు. ఈ సమావేశంలో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, హోటల్ మరియు రెస్టారెంట్స్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు మరియు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. It's a joint venture company. Again, APGDC వచ్చేసి AP స్టేట్ గవర్నమెంట్ కేఎల్ గ్యాస్ జాయింట్ వెంచర్ కంపెనీ. సో 2016లో మాకు పిఎన్ఆర్బి నుంచి ఆథరైజేషన్ వచ్చింది సార్, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కి. ఈస్ట్ గోదావరిలో ఎక్సెప్ట్ కాకినాడ టౌన్, రిమైనింగ్ ఏరియా అంతా మాకు ఆథరైజేషన్ ఇచ్చారు. 2016 నుంచి ఇప్పటి వరకు 2 డిస్ట్రిక్ట్స్ లో పైప్ లైన్ లేయింగ్ యాక్టివిటీస్ అండ్ గ్యాస్ సోర్స్ పాయింట్స్ నుంచి టౌన్స్ కి గ్యాస్ సప్లై చేయడానికి పైప్ లైన్ లేయింగ్ యాక్టివిటీస్ అన్ని చేశాము. ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి అరౌండ్ మాకు 2 డిస్ట్రిక్ట్స్ కి కలిపి 1,15,000 హౌస్ హోల్డ్స్ కి పిఎన్జి సప్లై చేయాలి అనేది మా మేజర్ టార్గెట్స్. ఎన్డబ్ల్యూపీ టార్గెట్ అంటారు, మినిమం వర్క్ ప్రోగ్రామ్. 1,15,000 2 డిస్ట్రిక్ట్స్ కి కలిపి సార్. కమర్షియల్ కి కొంచెం 20% వరకు రెస్ట్రిక్ట్ చేయడం, డిమాండ్ ఉన్న ఎంత డిమాండ్ ఉందో దాంట్లో 20%. ఆ ప్రయారిటీస్ తో మనం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్టాక్స్ అన్ని సఫిషియెంట్ గా ఉండేలాగా ఇన్షూర్ చేస్తున్నాం. అండ్ అలాగే ఈ రీఫిలింగ్ ప్లాంట్స్ కూడా ఇవి కూడా డ్రై అవుట్ అవ్వలేదు మనం లాస్ట్ ఇప్పుడు దాకా. ఇప్పుడు ఫర్దర్ ఏంటంటే ఈ పైప్డ్ నెట్వర్క్స్ త్రూ కనెక్షన్స్ ని పెంచాలి అన్నది ఒకటి మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చి. అండ్ అట్లా చేస్తే యాక్సెస్ టు హౌస్ హోల్డ్స్ కి ఈ సిలిండర్స్ బుకింగ్ ఇష్యూ లేకుండా డైరెక్ట్ గా నెట్వర్క్ ఇస్తే మీకు కూడా డిస్ట్రిబ్యూషన్ ఈజీగా ఉంటుంది. అండ్ అట్ సేమ్ టైం కన్స్యూమర్స్ కూడా ఎకనామిక్ గా ఉంటుంది. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ వదిలేస్తే రన్నింగ్ కాస్ట్ ఈజ్ లెసర్ దాన్ వాట్ యూస్ ఫ్రమ్ ది సిలిండర్స్. ఇప్పుడు దాని ఉద్దేశంతో మన ఇన్స్ట్రక్షన్స్ కమిటీస్ ఫామ్ చేశారు, స్టేట్ లెవెల్ కమిటీస్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్. ఎక్కడైతే రైట్ ఆఫ్ వే వాళ్ళ పైప్ లైన్స్ కి, కొత్త కనెక్షన్స్ కి అవేర్నెస్ పెంచండి అంటున్నారు. ఆల్రెడీ మీ దగ్గర ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే వెంటనే ఇవ్వవలసిన కనెక్షన్స్ ఏమంటే ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చేవాళ్ళు. అలానే కాకుండా మన ఇన్ఫ్రా స్ట్రెంథనింగ్ కూడా చేయబడింది. ఇంకా కొత్త పైప్ లైన్స్ లే చేసి వాటికి ఎక్స్ట్రా కనెక్షన్స్ ఇవ్వడానికి కూడా మనం నెక్స్ట్ స్టెప్ లో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ కొత్త పైప్ లైన్ వేసే సందర్భంగా ఏమైనా ఇష్యూస్ వస్తుంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. అది ఎవ్రీ మంత్ విజిట్ ఆ కమిటీ కన్వీన్ చేస్తాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్, ఆల్ 9 డిపార్ట్మెంట్స్ అన్ని ఉంటాయి. దాంట్లో వాట్ ఎవర్ డిపార్ట్మెంట్స్ ఆర్ కన్సర్న్ విత్ ద పైప్ లైన్ లే. ఎక్కడైనా మీ ఇష్యూస్ అన్ని కూడా కమిటీలో చర్చించి రిజాల్వ్